ఆహారంలో ప్రోటీన్ అనేది ఉండాలి. అయితే ప్రోటీన్ అనేది ఎంత మోతాదులో తీసుకోవాలి, ఒకవేళ ప్రోటీన్ లేకపోతే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి, ఇలాంటి విషయాలని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ కిరణ్మయి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో కిరణ్మయి గారు, అంటే ముందుగా చెప్పండి, ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటే. అయితే ఈ ప్రోటీన్ని మనం డైలీ ఆహారంలో ఖచ్చితంగా తీసుకోవాలి, తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవాలి? సో ఫస్ట్ ప్రోటీన్ అనేది ఇట్స్ లైక్ అ మ్యాజిక్ న్యూట్రియంట్ అనమాట. ఇట్స్ లైక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్. అండ్ ప్రోటీన్ ఏంటంటే మన ఇండియన్స్లో 80% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ డెఫిషియంట్ ఇన్ ప్రోటీన్. ప్రోటీన్ డెఫిషియన్సీస్ చాలా మందికి ఉంది. మనం చిన్నపిల్లల నుంచి అడాలసెంట్ పిల్లలు, అడల్ట్స్ అండ్ స్పెషలీ ఎల్డర్లీ పాపులేషన్లో ప్రోటీన్ డెఫిషియన్సీ మనం ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే మనం వెస్టర్న్ లెన్స్లో చూసినట్టయితే వాళ్ళ వెస్టర్నైజ్డ్ డైట్స్ ఎలా ఉంటుందంటే జనరలీ మీట్ ఇస్ ద మెయిన్ డిష్, రైస్ ఇస్ ద సైడ్ డిష్. కార్బోహైడ్రేట్ ఎప్పుడు కూడా సైడ్ డిష్ ఉంటుంది, ప్రోటీన్ మీట్ అనేది ఇట్స్ ద మెయిన్ డిష్. బట్ ఇండియన్స్లో ఇట్ ఈస్ ద ఆపోజిట్. మనకేంటి బేసికలీ సౌత్ ఇండియన్స్ ఆర్ మోస్ట్లీ రైస్ ఈటర్స్, రైట్? దే ఈట్ సో మచ్ ఆఫ్ రైస్ అండ్ బట్ ప్రోటీన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. మీట్ ఇస్ లైక్ అ సైడ్ డిష్, రైస్ ఇస్ ద మెయిన్ డిష్ ఫర్ ఇండియన్స్. సో ఇక్కడ ద ఛాలెంజెస్ protein, like many people are deficient in protein because enta teeskovali, the quality of protein, quantity of protein per day according to their age, their physiological factors and their height, their weight. There are multiple factors when it comes to calculating protein for each person. But protein has many important functions and as I told you, it's like a miracle macronutrient antam manam protein ni. They are also called as building blocks of life. Building blocks of life ante protein lendi life ledu. Ante protein is very important for muscle repair. Mana body lo unna muscle is nothing but it's made up of protein. Our hair health, skin health, our the muscle repair, the tissue repair. Mana body lo like there are thousands of cells every day, thousands and millions of cells the repair avutu untundi. Adi ela avutadi because of the presence of protein. The protein mechanism is like wonderfully done inside our body. So daniki correct protein requirements mana body lo teeskovali on a daily basis. So protein takkuva aithe there are many problems. అయితే ప్రోటీన్ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి? ఓకే, సో ద బెనిఫిట్స్, ద న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రోటీన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మజిల్ హెల్త్, ఫర్ టిష్యూ రిపేర్, వీక్నెస్ ఉండదు, ఫెటీగ్ ఉండదు, దెర్ ఇస్ ఆల్వేస్ గుడ్ హెయిర్ హెల్త్, గుడ్ స్కిన్ హెల్త్, దెర్ ఇస్ గుడ్ గ్లో ఫ్రమ్ ఇన్సైడ్. అంటే మన ఇన్నర్ బాడీ మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద రిచ్ ప్రోటీన్ ఇంటేక్. అండ్ ఇట్ ఆల్సో డిలేస్ ద ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్. Okay, so protein actually helps in delaying the process of aging. But the problem here is, if you can address the elephant in the room, the major problem here is people are missing out on their daily protein intake. యూజువలీ లైక్ నా దగ్గర వచ్చే క్లయింట్స్ వచ్చేసి మాకు ఒకటేసారి 100 grams ప్రోటీన్ ఇవ్వండి మేడం, ఒకటేసారి తినేస్తే మాకు టైం లేదు, వీ జస్ట్ వాంట్. సో వన్ మీల్లో యూ కాంట్ ఈట్ 100 grams ఆఫ్ ప్రోటీన్, ఇట్ హ్యాస్ టు బి డివైడెడ్. ఫర్ ఎగ్జాంపుల్, for each age group the protein content will be different. Ippudu for pregnancy, pregnancy related issues, or for pregnant and lactating mothers and athletes, the protein intake will be very high. The National Institute of Nutrition, మన Indian Council of Medical Research వాళ్ళు recent nutrition guideline ఏంటంటే for an average adult man or an adult woman, అంటే healthy individuals కి the recommended dietary allowance of protein is 0.8 gram per kg ideal body weight, not their actual body weight, for their ideal body weight. Kani those who are pregnant కొంచెం ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ఇంక్రీజ్ అవుతుంది, లైక్ ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 1.1 to 1.3 gram per kg ఆఫ్ their ideal body weight. For lactating women also it will increase. Athletes అంటే మజిల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసే వాళ్ళు, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసే వాళ్ళకు కూడా ప్రోటీన్ ఇంటేక్ ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 1.3 to 1.6 gram per kg of their ideal body weight and their requirements. ఎల్డర్లీ పాపులేషన్ అంటే జీరియాట్రిక్ పాపులేషన్ 50 years క్రాస్ అయిన వాళ్ళకు దేర్ ఈస్ అ కండిషన్ కాల్డ్ సార్కోపీనియా. సార్కోపీనియా అంటే మజిల్ లాస్. సో ఇది ఎందుకు వస్తుంది? వెన్ దే ఆర్ నాట్ ఈటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్.
ఆన్ అ డైలీ బేసిస్ మజిల్ లాస్. అండ్ వాళ్ళు తొందరగా ఏజ్ అవుతూ ఉంటారు. అంటే వెన్ దెర్ ఇస్ లాస్ ఆఫ్ మజిల్ దెర్ ఇస్ వీక్నెస్, దెర్ ఇస్ ఫెటీగ్ అండ్ ఫాస్ట్ ఏజింగ్. సెల్యులర్ లెవెల్ విల్ ఏజ్ వెరీ ఫాస్టర్ అనమాట. అంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ అండ్ ఇమ్యూనిటీ స్టేటస్ కూడా తక్కువ అవుతుంది ప్రోటీన్ సరిగ్గా లేకపోతే ఆన్ అ డైలీ బేసిస్. సో టు ప్రివెంట్ దిస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఇన్క్లూడ్ హై ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. మనకు రకరకాలైన ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయి. వెజిటేరియన్లో ఉంది, నాన్ వెజ్లో కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ రిచ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, అంటే ప్రోటీన్ లోపం వల్ల, ప్రోటీన్ మన బాడీలో తగ్గిపోవడం వల్ల ఎలాంటి ప్రభావం మనకు చూపిస్తూ ఉంటుంది? సో ప్రోటీన్ డెఫిషియన్సీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎల్డర్లీ పాపులేషన్లో సార్కోపీనియా అని ఒక కండిషన్ వస్తుంది. సార్కోపీనియా ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ మజిల్ వేస్టేజ్ ఆర్ మజిల్ లాస్ వేర్ ద పర్సన్ బికమ్స్ వెరీ వీక్, ఫెటీగ్ అనేది ఉంటుంది అండ్ దెర్ ఇస్ మజిల్ పెయిన్, స్కిన్ హెల్త్ స్పాయిల్ అయిపోవడము యంగ్స్టర్స్లో, or frequent hair fall అవ్వడము. Our hair is nothing but it's made up of keratin protein. So protein intake is very important and some of the nutritious protein rich foods మనకు ఇండియాలో చూసినట్టయితే ఫస్ట్ I will talk about vegetarian protein rich foods. Okay. వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ మనకేముంటాయి? దాల్స్, లెంటిల్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ అండ్ హార్స్ గ్రామ్, చిక్ పీ ఫ్లవర్, then rajma, chole, paneer, we have cheese, butter, milk and milk products. ఇవన్నిట్లో ఏంటంటే కిడ్నీ బీన్స్, ఇవన్నిట్లో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫర్ వెజిటేరియన్స్. బట్ ఇట్ షుడ్ బి అ సీరియల్ అండ్ పల్స్ కాంబినేషన్. వెజిటేరియన్ ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ as ఇన్ఫీరియర్ క్వాలిటీ ప్రోటీన్స్. ఎందుకంటే అమైనో యాసిడ్ ప్రొఫైల్ దీంట్లో పర్ఫెక్ట్గా ఉండదు. ప్రోటీన్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్. అందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ అమైనో యాసిడ్ ఇస్ ల్యూసిన్. So leucine actually helps in muscle protein synthesis, MPS అని అంటాము. So leucine is a very essential amino acid which actually helps in muscle protein synthesis. ఈ leucine అనేది it is mostly present in animal foods like eggs, skinless chicken, fish, whey protein లో కూడా మనకు leucine అనేది ఒక ఇంపార్టెంట్ essential amino acid ఉంటుంది. ఇది మన బాడీ it will actually absorb and transport and it will digest. So there is a process for protein metabolism. First absorption. So protein absorption kuda chala important adi. Whether you take it in a plant protein powder form or in animal protein sources or any kind of protein sources, absorption of protein is very important. Then slowly the transport happens and then the storage happens for proteins. Okay. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఇండియన్ ఫుడ్లో ప్రోటీన్ తక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చూస్తాం. దెర్ ఇస్ ఇడ్లీ, దెర్ ఇస్ దోసా. బట్ ఇడ్లీ అండ్ దోసాలో వాట్ కాంబినేషన్ ఆర్ యూ యూజింగ్? ఇప్పుడు పీనట్స్ ఆర్ అగైన్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్స్. సో ఇఫ్ ఇట్ ఇస్ అ పీనట్ చట్నీ దట్ ఈస్ వెరీ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు సాంబార్ తీసుకుంటారు, కానీ ఎంతమంది సాంబార్ తీసుకుంటారు? మోస్ట్లీ దే యాడ్ పికిల్స్ టు ద డైట్. సో బ్రేక్ఫాస్ట్ షుడ్ ఆల్సో బి పవర్ ప్యాక్డ్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు మనం ప్రోటీన్ అనేది డివైడ్ చేసుకోవాలి మీల్స్లో. బ్రేక్ఫాస్ట్లో దేర్ షుడ్ బి సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. లైక్ యాజ్ ఐ మెన్షన్డ్ ఫర్ దోసాస్ ఎగ్జాంపుల్ యూ కెన్ యాడ్ పీనట్ చట్నీస్. And if you're a non-vegetarian or an ovo-vegetarian, you can add eggs also for breakfast. They have excellent quality protein. అంటే ఎగ్ని మనం గోల్డ్ స్టాండర్డ్ ప్రోటీన్ అని కూడా అంటాం. దాంట్లో there is something called as high biological value which is present in egg. So breakfastలో we should take 20 to 30 grams of protein. Lunchలో there should be 20 to 30 grams of protein. Dinnerలో there should be 20 to 30 grams of protein. Snackలో కూడా 10 to 20 grams of protein. సో అట్లా డివైడ్ చేసుకోవాలి. చాలామంది ఒకటేసారి మాకు 100% 100 grams ప్రోటీన్ అవ్వాలి అంటే బాడీ అంత ఈజీగా అబ్జార్బ్ చేసుకోలేదు. సో ఇట్ హ్యాస్ టు బి డివైడెడ్ ఇన్ ద రైట్ క్వాంటిటీస్ అండ్ రైట్ పోర్షన్స్. ఇప్పుడు లంచ్లో కూడా nobody eats plain rice కదా, we add some amount of dal. Dal also has got some amount of proteins. What I would suggest ante rice protein kante millet lo protein content ఎక్కువగా ఉంటుంది. So at least one meal if you can include millet protein, that is also very good. Dals మనం తీసుకున్నట్టు అయితే కూడా dals లో we should have leafy greens. Like ఆకుకూరలు మనం dals లో యాడ్ చేసుకున్నట్టయితే we are enhancing the nutrition profile of the dal. That is very important. Evening snack time lo kuda you can have roasted chana which is also very rich source of protein. Chickpea flour, మనము ఎన్ని రీసెర్చ్ పేపర్స్లో చూసినట్టయితే చిక్పీ ఫ్లవర్ హ్యాస్ గాట్ వెరీ హై క్వాలిటీ ప్రోటీన్ అనమాట.
So chickpea flour toni you can make some dosas or any kind of snacks also. That is also a good source of protein. Roasted chana is again a good source of protein. Peanuts are a good source of protein. Peanut chickpeas or boiled eggs, sprouts. They're all different types of protein. But protein anedi correct quantity and correct quality of protein should be included. Because protein helps in muscle repair, organ functioning, kidney functioning. All our organs are functioning extremely well because of protein. Mana immunity kuda directly it has an impact with the protein metabolism. So our immunity status is equal to our protein intake. So protein intake should be very good. But most of the Indians are deficient in proteins. Carbohydrate ఎక్కువగా ఉంటుంది కానీ ప్రోటీన్ తక్కువగా ఉంది. So that has to be corrected. ఓకే, అంటే మీరు చెప్పారు కదా మిల్లెట్స్ అండ్ దాల్స్ రెగ్యులర్గా తీసుకోవాలని. అయితే చిన్న చాలా మందికి నార్మల్గా ఈ డౌట్ ఉంటుంది ఏంటంటే మిల్లెట్ రోజు తినొచ్చా, దాల్స్ కూడా రోజు తినొచ్చా, ఎందుకంటే సమ్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి చాలా ఎక్కువ అనుమానాలు ఉంటాయి. అవును, సో దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో యాజ్ ఐ ఆల్వేస్ సే యాజ్ అ న్యూట్రిషనిస్ట్ అండ్ ప్రతి టాక్లో ఎక్కడ వెళ్ళిన కాన్ఫరెన్స్లో ఐ టెల్ ఎవ్రీబడి వన్ లైన్ దట్ వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్. Right, what might suit me might not suit you. Yes. So when it comes to millets, andarki millets anta easy ga digest avvadu because the method of cooking of millets is completely different method of preparation. Normally manam vera ippudu manam rice cook chesinattu anta fast ga we cannot cook millets. Okay, so the cooking pattern changes and the recipe matters, and millets toni what combination of protein you are including, that also matters. Some people are very comfortable in eating millets every day. వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. Some people have digestive issues. Yes. Some people have IBS. IBS is an inflammatory bowel syndrome. Some people have many other health issues. So అలాంటి వాళ్ళకు నేను I will not recommend millets. So what is suitable for you? మీ కిచెన్లో ఏది అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ ఉంది, మీకు మీ ఫుడ్ కల్చర్ ఏంటి, మీ ఫుడ్ ప్యాటర్న్ ఏంటి. సో బేసింగ్ ఆన్ ఆల్ దిస్ ద డైట్ హ్యాస్ టు బి కస్టమైజ్డ్. సో మిల్లెట్స్ ఆర్ గుడ్ అని చెప్తాను, బట్ అందరికి అది సెట్ అవ్వదు, రైట్? సో ఇట్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. బట్ యాజ్ మిల్లెట్స్ ఇండివిజువలీ ఇఫ్ యూ సీ ద న్యూట్రిషనల్ ప్రొఫైల్ ఆఫ్ మిల్లెట్స్, డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్, it is very rich in vitamins, it is very rich in minerals, and fiber content is very high in millets. Ragilo calcium and iron content kuda ekkuva untundi. Okay, what about dal? So different types of dals, and dal anedi we should not restrict. If you put green gram dal, there's very good quality protein. Amino acid profile is very good. Green gram, chickpea flour, horse gram, orange lentils. So there are various types of dals. So manam eppudu kuda combination lo teeskovali. Don't stick to one dal. There should always be variety in the diet. Every day keep changing. Add, so that way we are enhancing our nutritional profile inside us, right? So that is very important. ఓకే, సో అయితే చాలా మందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది ఏంటంటే మేము వెజిటేరియన్స్ కదా, మాకు ప్రోటీన్ ఫుడ్ దొరకదు, చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. నిజంగానే వెజ్ కన్నా కూడా నాన్ వెజ్లో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది? 100% అండి. ఎందుకంటే యాజ్ ఐ మెన్షన్డ్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ ఆర్ కాల్డ్ అస్ ఇన్ఫీరియర్ క్వాలిటీ ప్రోటీన్స్. అంటే ఉంటుంది ప్రోటీన్, బట్ వాళ్ళు ఇంకొంచెం బ్యాలెన్స్డ్గా కంప్లీట్ మీల్ తీసుకోవాలి. ప్రోటీన్స్తో పాటు దే షుడ్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్, హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్, కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఆల్సో దే షుడ్ యాడ్, their sleep pattern also matters a lot for vegetarians. Some of the vegetarian protein sources నేను already mentioned చేశాను, like paneer, rajma, chole, tofu, green gram, horse gram, chickpea flour, orange lentils, different types of lentils. They're all good sources of vegetarian protein sources, but ఇది regularly తీసుకోవాలి. Along with this, vegetable intake should be good, fruit intake should be good, hydration is also important, water intake on a daily basis, clear liquids ఎక్కువగా తీసుకోవాలి, and sleep pattern, because night time is the repair time. Our body goes into that cell repair mode. మీరు నైట్ టైం అంతా పడుకోకుండా ఎక్సర్సైజ్ చేయకుండా ఓన్లీ ప్రోటీన్ తింటాం, మేము సెడెంటరీ లైఫ్ స్టైల్, మేము సిస్టమ్ ముందు కూర్చుంటాం, మాకు టైం లేదు అంటే ప్రోటీన్ అబ్సార్ప్షన్ అంత ఈజీగా అవ్వదు. సో for protein to be absorbed and digested very well in our body, all these factors also matter a lot. And non-vegetarians ki entante there is an added benefit. Eggs, chicken, fish, mutton, they're all non-vegetarian sources of protein. They have a perfect amino acid profile. Leucine and cheppan kada, that is called as an essential amino acid, which helps in muscle protein synthesis, MPS an antam. So this is like excellent quality protein anamata for non-vegetarians. So they have an additional added benefit. But for
వెజిటేరియన్స్ దే షుడ్ హ్యావ్ కాంబినేషన్ ఆఫ్ సీరియల్ అండ్ పల్స్. ఓకే. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు, అలాగే పాలు ఇవ్వడానికి అంటే ఫీడింగ్లో ఉన్న మదర్స్ ఉంటారు, వీళ్ళకి ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ అవసరం? సో యా, ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఫర్ లాక్టేటింగ్ మదర్స్, ఎస్పెషలీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, డెఫినెట్లీ దెర్ ఇస్ increased demand for protein intake. So protein అనేది it will go up to 1.1 to 1.3 gram per kg ideal body weight. అంటే హై ప్రోటీన్ ఫుడ్స్ మనము ప్రెగ్నెంట్ ఉమెన్ డైట్లో ఇంక్లూడ్ చేస్తాము, ప్లస్ లాక్టేటింగ్ మదర్స్ డైట్లో కూడా వీ షుడ్ ఇంక్లూడ్ హై ప్రోటీన్ ఫుడ్స్. వాళ్ళు వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్స్లో కూడా దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేరియన్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వీగన్స్. వీగన్స్ అంటే అసలు కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్, అసలు ఎనీ యానిమల్ సోర్స్ దే డోంట్ టేక్, అంటే మిల్క్ కూడా తీసుకోరు, ఓన్లీ వీగన్స్. లాక్టో వెజిటేరియన్ అంటే మిల్క్ ప్లస్ వెజిటేరియన్ ఫుడ్స్. మిల్క్ ఇస్ అగైన్ అన్ యానిమల్ సోర్స్, సో వాళ్ళని లాక్టో వెజిటేరియన్స్ అంటాం. ఓవో వెజిటేరియన్స్ అంటే ఓన్లీ ఎగ్ and vegetarians, so they are called as ovo vegetarians. So depending on whether they are an ovo vegetarian or a lacto vegetarian or a vegan, basing on them the profile has to be customized. If they are a non-vegetarian, as I mentioned, they can include skinless chicken, eggs, fish, milk and milk products. Omega-3 rich foods kuda include cheyochu, like fish has an added benefit of omega-3 rich fatty acid plus excellent quality protein also. And flax seeds are very good. Vegetarians ki they can include flax seeds, hemp seeds, sunflower seeds. Indulo kuda protein content ekkuva untundi. So these food items they should include in their diet for better breastfeeding process. And for pregnant women, the fetal growth and development, ante a baby organ health, hair health, skin health, bone health, healthy birth weight babies, రావాలి అంటే డెఫినెట్లీ దే షుడ్ ఎంఫసైజ్ ఆన్ హై క్వాలిటీ ప్రోటీన్. ఓకే. ప్రోటీన్ డెఫిషియన్సీని మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఎలా తెలుస్తుంది మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది అని చెప్పి? సో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది అని ఎలా తెలుస్తుందంటే వెన్ దెర్ ఇస్ ఫ్రీక్వెంట్ హెయిర్ ఫాల్, దెర్ ఇస్ వీక్నెస్, దెర్ ఇస్ బాడీ పెయిన్స్, frequent falling of sickness. Frequently ever sick fall avutaru when their immunity status is low. So immunity status low undi ante that means 100% there is protein deficiency. Ante there are two types of protein energy malnutrition అని అంటాము. If you see the scientific terms, protein energy malnutrition lo there are two types. One is marasmus and one is kwashiorkor. So marasmus ante usually this was seen in rural areas anamata. Luckily మన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ సో మెనీ హై ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, స్పెషలీ ఫర్ ద లో ఇన్కమ్ గ్రూప్స్, టు ప్రివెంట్ ప్రోటీన్ ఎనర్జీ malnutrition. So marasmus is a condition where the baby looks like a monkey faced babies antam, or an old man face, ante very skinny, ante the skin is pluckable, hair is pluckable, you can actually count the ribs. Okay, and they have some bow shaped legs. Ante severe protein deficiency చెప్తున్నాను నేను. సెకండ్ ఏంటంటే క్వాషియోకర్. దిస్ ఈజ్ యూజువలీ సీన్ ఇన్ చిల్డ్రన్ బిలో 5 years. క్వాషియోకర్ బేబీ ఎట్లా ఉంటుందంటే పాట్ బెల్లీ ఉంటుంది ఆ బేబీకి, బట్ దట్స్ అ సైన్ ఆఫ్ protein deficiency. And there is accumulation of fluid in the abdomen, ante abdomen lo stomach area lo there is lot of accumulation of fluid, that is called as ascites. So this condition is seen endukante when the pregnant mother is not taking enough amount of protein, there is a high chance or high risk of delivering marasmic babies or kwashiorkor babies. Ante idi severe condition చెప్తున్నాను. ఇప్పుడు luckily 90% these conditions are not seen in India. Okay. Rare గా చూస్తుంటాం, 10% maybe in some government hospitals, but it's a rare condition. సో ప్రోటీన్ డెఫిషియన్సీ ఎల్డర్లీ పాపులేషన్లో నేను ఆల్రెడీ చెప్పాను. సార్కోపీనియా, దట్ ఈస్ నథింగ్ బట్ మజిల్ వేస్టేజ్ ఆర్ మజిల్ లాస్. అండ్ యూజువలీ వాళ్ళ దాంట్లో ఎందుకు వై ఈజ్ ఇట్ సీన్ అంటే బికాజ్ దే హ్యావ్ చూయింగ్ మెకానిజం ప్రాబ్లమ్స్. ఎల్డర్లీ పీపుల్కి డెంటల్ ఇష్యూస్ ఉండడం వల్ల దే వోంట్ బీ ఏబుల్ టు చూ వెల్. సో అలాంటి వాళ్ళకు ఐ విల్ రికమెండ్ ప్రోటీన్ సప్లిమెంట్స్, ప్రోటీన్ పౌడర్స్ ఆర్ ప్రోటీన్ మిల్క్ దే కెన్ హ్యావ్. సో ఈజీ ఫర్ చూయింగ్ మెకానిజం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈవెన్ ఫర్ అథ్లీట్స్కి హై ప్రోటీన్ డైట్స్లో దే హ్యావ్ టు ఫాలో టు మెయింటైన్ ద మజిల్. ఎందుకంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తారు వాళ్ళు, విగరస్లీ దే విల్ బీ బిల్డింగ్ అప్ దేర్ మజిల్ టు బీ ఫిట్. మీరు ఎంతోమంది అథ్లీట్స్ని చూస్తే దే విల్ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ మజిల్ మాస్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ పీక్ మజిల్ మాస్ని మనం ఎలా బిల్డ్ చేస్తాము?
చాలామంది అడుగుతూ ఉంటారు వే ప్రోటీన్ తీసుకోవచ్చా, అది మంచిదా, ఎంత తీసుకోవచ్చు, దానివల్ల కిడ్నీ ఇష్యూస్ వస్తున్నాయి. వే ప్రోటీన్ ఇస్ డెఫినెట్లీ గుడ్ అండి, బట్ ఇట్ హ్యాస్ టు బి ఆబ్టైన్డ్ ఫ్రమ్ ఆథెంటిక్ సోర్సెస్. అండ్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ వచ్చాయి. లైక్ వీ హ్యావ్ పీ ప్రోటీన్, వీ హ్యావ్ రైస్ ప్రోటీన్, వీ హ్యావ్ సాయ్ ప్రోటీన్, we have animal protein, we have whey protein, so different types of protein. So but it depends on how your body responds to each type of protein. Prati okkariki different type of protein avasaramu basing on their age, their metabolic factors, their inflammatory markers, their height, their body mass index, their basal metabolic rate. So there are multiple factors which have to be taken into account to give them the best high protein diet suitable for their profile. ఓకే, అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే ఎలా ఉంటుందో చెప్పారు కదా, ప్రోటీన్ ఎక్కువ అయితే ఎట్లాంటి ప్రభావాలు ఉంటాయి? యూజువలీ కొన్ని కండిషన్స్లో హై ప్రోటీన్ డైట్స్ ఆర్ నాట్ రికమెండెడ్. ఎలాంటి కండిషన్స్ అంటే దోస్ హు ఆర్ హ్యావింగ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఆర్ కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు ప్రోటీన్ హ్యాస్ టు బి మానిటర్డ్. సో అలాంటి వాళ్ళకి హై ప్రోటీన్ డైట్స్ అనేవి రికమెండ్ చేయరు, బికాస్ దట్ ఈస్ అ సీరియస్ మెడికల్ కండిషన్, క్రానిక్ కిడ్నీ కండిషన్, బికాస్ కిడ్నీస్ కెనాట్ టేక్ టూ మచ్ ఆఫ్ ప్రోటీన్, దే కెనాట్ హ్యాండిల్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. సో ఓన్లీ ఇన్ దట్ కండిషన్ హై ప్రోటీన్ షుడ్ బి అవాయిడెడ్. But for a normal healthy adult individual, even if the protein intake goes up to 1.1 or 1.6 gram per kg ideal body weight, meer only protein rich foods teeskodame kaakunda you should even exercise. Lifestyle matters a lot. So when I say lifestyle annappudu daily wala habits are also included, like smoking also triggers the protein metabolism, drinking alcohol also triggers the protein metabolism inside the body. అండ్ మజిల్ రిపేర్, మన సెల్ రిపేర్ ఎలా అవుతుందంటే గుడ్ క్వాలిటీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ వల్లనే ఇది మనకు సెట్ అవుతుంది బాడీలో. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ జస్ట్ హ్యావ్ అ న్యూట్రిషియస్ డైట్, యూ షుడ్ బి ఫిజికలీ ఫిట్ అండ్ యాక్టివ్, అట్లీస్ట్ 30 minutes to 45 minutes to 60 minutes of some amount of physical activity. ఆ ఫిజికల్ యాక్టివిటీని బ్యాలెన్స్ చేయడానికి దే షుడ్ బి ఆన్ అ బ్యాలెన్స్డ్ డైట్, అండ్ దేర్ స్లీప్ ప్యాటర్న్ ఆల్సో matters a lot. At least 7 to 8 hours of good quality sleep on a daily basis. Okay. ఇవి 3 కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీ ద ప్రోటీన్ డెఫిషియన్సీ మనకు రాకుండా ఉంటుంది. అలాంగ్ విత్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, hydration, again I'm mentioning clear liquids తీసుకోవాలి, like coconut water or vegetable and fruit infused water, or clear vegetable soups, barley water, ragi water. అంటే హైడ్రేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. వెజిటేబుల్స్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. ఓన్లీ మేము ప్రోటీన్ తింటాము, మాకు కార్బ్స్ వద్దు, వెజ్ వద్దు అంటే అలా అవ్వదు. సో అవర్ బాడీ రిక్వైర్స్ ఆల్ న్యూట్రియంట్స్, బట్ ప్రోటీన్ విల్ డెఫినెట్లీ స్టాండ్ అవుట్ అండ్ వీ రిక్వైర్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఆన్ అ డే టు డే బేసిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయి గారు. అంటే ఈరోజు ప్రోటీన్ మన టాపిక్, ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలి, రోజు మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఎంతవరకు ఉండాలి, సో చాలామందికి ఐడియా ఉండదు, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా, ఇది వాళ్ళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ నమస్తే. కొంటత్తుండు దమ్మ దమ్మత్తుండు దారి